సర్వ్లెట్స్ యొక్క ఇంట్రడక్షన్ ఫస్ట్ సెషన్లో చూస్తాం. మరి సర్వ్లెట్స్ అనేటివి జావా ప్రోగ్రామ్స్, అవి కూడా సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అయితే ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు రెండు రకాల ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఒకటి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్, ఇంకొకటి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. అంటే క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామింగ్నే క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అంటారు. సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ని క్లయింట్స్కి ఇచ్చే ప్రోగ్రామింగ్నే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అంటారు. మరి జావా సర్వ్లెట్స్ అనేటివి సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్స్. వెబ్ డిజైనింగ్ అనగానే మనకి వెబ్ క్లయింట్స్ ఉంటారు, వెబ్ సర్వర్స్ ఉంటాయి. మరి క్లయింట్లు అడిగిన రిక్వెస్ట్ని సర్వర్ సైడు ప్రాసెస్ చేసి క్లయింట్లకి ఆ యొక్క రిజల్ట్ని లేదంటే రెస్పాన్స్ని ఇవ్వడమే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ సింపుల్గా ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. క్లయింట్స్ లేదంటే వెబ్ బ్రౌజర్స్ అని కూడా అనుకోండి. ఓకే, మరి ఈ క్లయింట్స్ రిక్వెస్ట్ చేస్తారనమాట. వెబ్ ఫామ్స్ ద్వారా రిక్వెస్ట్ చేస్తారు. ఎవరిని? వెబ్ సర్వర్ని లేదంటే అప్లికేషన్ సర్వర్ని. మరి ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి ఆ యొక్క సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి క్లయింట్స్కి రిజల్ట్స్ పంపించడమే ఇక్కడ ఈ యొక్క ఆర్కిటెక్చర్లో చూపించడం జరుగుతుంది. మరి ఇక్కడ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఏఎస్పిలో అయితే ఏఎస్పి కానీ ASP.NET కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించింది. అట్లనే ఈ సన్ మైక్రో సిస్టమ్స్కి సంబంధించినటివే ఈ టెక్నాలజీస్ జావా సర్వ్లెట్స్, అట్లనే JSPs, అట్లనే EJB ఇవన్నీ కూడా. ఇంకా ఇవే కాకుండా PHP, CGI ఇట్లాంటి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయన్నమాట. మరి ఈ యొక్క సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటికి కూడాను స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ASP.NET తీసుకున్నట్లయితే అక్కడ C# ప్రోగ్రామింగ్ లేదంటే VB.NET ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్గా మనం రాయడం జరుగుతుంది. అట్లనే మన జావా సర్వ్లెట్స్కి నార్మల్ జావా ప్రోగ్రామ్నే ఇక్కడ స్క్రిప్టింగ్గా యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ విధమైన ఆర్కిటెక్చర్ తోటి మన యొక్క వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. క్లయింట్ రిక్వెస్ట్ చేస్తారు. మరి ఈ వెబ్ సర్వర్లో ఈ యొక్క సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ద్వారా డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకొని ప్రాసెస్ చేయబడి ఫైనల్గా క్లయింట్స్కి రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ వెబ్ సర్వర్స్ అనేటివి చాలా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని ఈ యొక్క సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడం జరుగుతుంది. మనం మన ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నిటిలో కూడా అంటే మన ప్రోగ్రామింగ్లో మన సెషన్స్లో యూజ్ చేసే సర్వర్ అపాచీ టామ్క్యాట్ సర్వర్. అవే కాకుండా ఈ యొక్క సర్వ్లెట్స్ని రన్ చేసేదానికి JRun అని ఇట్లాంటి రకరకాల వెబ్ సర్వర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ఇన్స్టాల్ చేసుకోబోయే సర్వర్ టామ్క్యాట్ సర్వర్ అనమాట. మరి ఫర్ ఎగ్జాంపుల్ ASPకి తీసుకున్నాం అనుకోండి. ASPకి సర్వర్ IIS ఉంటుంది. ఓకే, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. అట్లా ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ స్పెసిఫిక్ వెబ్ సర్వర్స్ మనం ఇన్స్టాల్ చేసుకొని వాటి ద్వారా ఈ యొక్క వెబ్ అప్లికేషన్స్ని రన్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ సర్వ్లెట్? సర్వ్లెట్ ఈస్ నథింగ్ బట్ జావా ప్రోగ్రామ్గా చెప్పాలంటే జావా ప్రోగ్రామ్ కంపైల్ అయిన తర్వాత వచ్చే ఆ యొక్క క్లాస్నే మనం సర్వ్లెట్ అని చెప్పేసి అంటాం. సో మరి అదేం చేస్తుంది? క్లయింట్లకి డేటాబేస్కి
అట్లనే సర్వర్స్కి మధ్యలో మిడిల్ లేయర్గా ఉపయోగపడుతుంది. మీడియేటర్ అన్నమాట, మొత్తం ప్రాసెస్ చేసేదానికి. మరి ఈ యొక్క సర్వ్లెట్స్ యూజర్స్ నుంచి అంటే క్లయింట్స్ నుంచి వెబ్ ఫామ్స్ ద్వారా ఇన్పుట్ని లేదంటే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని అట్లనే డేటాబేస్ నుంచి రికార్డ్స్ని తీసుకొని ఫైనల్లీ డైనమికల్గా వెబ్ పేజెస్ని ప్రిపేర్ చేసేదానికి ఉపయోగపడతాయి. డైనమిక్, నాట్ స్టాటిక్. మామూలు HTML ద్వారా డిజైన్ చేయబడ్డ వెబ్ పేజెస్ అయితే స్టాటిక్ పేజెస్ అంటాం. అలా కాకుండా HTMLకి ఇట్లాంటి స్క్రిప్టింగ్ యూజ్ చేసి, ప్రోగ్రామింగ్ యూజ్ చేసి డైనమికల్గా రన్ టైంలో మనం వెబ్ పేజెస్ డెవలప్ చేయొచ్చు. వాటిని డైనమిక్ వెబ్ పేజెస్ అని చెప్పేసి అంటాం. ఈ సర్వ్లెట్స్ అనేటివి ఆల్మోస్ట్ CGI స్క్రిప్టింగ్ లాగా, CGI లాగా ఉంటుంది అనమాట. కామన్ గేట్వే ఇంటర్ఫేస్. కామన్ గేట్వే ఇంటర్ఫేస్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లైక్ దిస్. ఓకే, అయితే CGI అనేది నంబర్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్ స్క్రిప్టింగ్స్ మీద బేస్ అవుతుంది. లైక్ C++, అట్లనే యూనిక్స్ షెల్ ప్రోగ్రామింగ్స్ ఇట్లాంటి వాటి మీద బేస్ అవుతుంది. మరి వాటి మీద బేస్ అవడం వల్ల దీనికి నంబర్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటినే ఇక్కడ మన సర్వ్లెట్స్ అడ్వాంటేజెస్గా తీసుకోదలుచుకుంది. ఎందుకంటే CGIలో మనం C++ ఇవన్నీ వాడతాం. అదే సర్వ్లెట్స్లో జావా ప్రోగ్రామ్ వాడతాం కాబట్టి ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఏ ప్లాట్ఫామ్లో అయినా, ఏ OS కింద అయినా, ఎలాంటి హార్డ్వేర్ కింద అయినా సరే ఇది వర్క్ అవుతుంది. నాట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అట్లానే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట కంపేరింగ్ టు CGI. ఓకే, మరి జనరల్గా ఈ యొక్క సర్వ్లెట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూసినట్లయితే వెబ్ బ్రౌజర్ HTTP ప్రోటోకాల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తాడు. మరి HTTP సర్వర్లో ఇక్కడ వచ్చిన రిక్వెస్ట్కి ప్రాసెస్ కావాలి. ఈ సర్వ్లెట్ ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్ చేస్తుంది డేటాబేస్ నుంచి డేటాని తీసుకొని. మరి ప్రాసెస్ అయిన తర్వాత రెస్పాన్స్ ఇట్లా మళ్ళీ ఈ యొక్క వెబ్ బ్రౌజర్కి పంపించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ యొక్క సర్వ్లెట్ లైఫ్ సైకిల్ మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. ఈ యొక్క లైఫ్ సైకిల్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఉంటుంది. మరి ఈ యొక్క సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అనేది నంబర్ ఆఫ్ మెథడ్స్ ద్వారా ఉంటుంది. బేసిక్గా మనకి ఇనిట్ మెథడ్, సర్వీస్ మెథడ్, డిస్ట్రాయ్ మెథడ్ ఇవి ఉపయోగపడతాయి. ఇవి కాకుండా నంబర్ ఆఫ్ అదర్ మెథడ్స్ కూడా ఉంటాయి. మరి మెయిన్గా ఇక్కడ ఈ ఇనిట్ మెథడ్లో చూసుకుంటే ఇనిషియలైజ్ కావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క సర్వ్లెట్ స్టార్ట్ అయింది అని అర్థం అనమాట. ఇట్లా మరి స్టార్ట్ అయిన తర్వాత సర్వీస్ ద్వారా ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. మరి ప్రాసెస్ అనేది డూ గెట్, డూ పోస్ట్. అంటే రిక్వెస్ట్ తీసుకోవడం, రెస్పాన్స్ ఇవ్వడం ఇట్లా అనమాట. ఫైనల్గా ఇక సర్వ్లెట్ తోటి ఇక అవసరం లేదు అంతా అయిపోయింది అన్నప్పుడు గార్బేజ్ కలెక్టర్స్ ద్వారా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, ఆ విధంగా జరుగుతుందన్నమాట. మరి చూడండి, ఇది టోటల్గా ఇది JVM జావా వర్చువల్ మిషన్ ద్వారానే ఈ యొక్క ఫైనల్ ప్రాసెస్ ఎంత టోటల్ లైఫ్ సైకిల్ అంతా కూడా కంపైల్ కావడం, ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క ప్రాసెస్ని ఒక్కొక్క థ్రెడ్ ద్వారా ఇట్లా సర్వీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే టోటల్ సర్వ్లెట్ని నంబర్ ఆఫ్ థ్రెడ్స్గా మనం డివైడ్ చేసి ఆ ఒక్కొక్క థ్రెడ్ని కూడా సపరేట్గా పంపించడం జరుగుతుంది. కాబట్టి
అక్కడ సిపియుని మ్యాక్సిమం యూజ్ చేసుకొని క్విక్గా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్లా అన్నమాట సర్వ్లెట్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ యొక్క సర్వ్లెట్స్ని వర్క్ చేయించుకోవాలి అంటే ఏ విధంగా మనం సెటప్ చేసుకోవాలి అనేది చూస్తాం.